అందరికీ నమస్కారం. ఈరోజు మన డయాన్ ప్రోటోకాల్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఇది ఎనర్జీ సెక్టార్ని, బ్లాక్ చైన్ టెక్నాలజీని రెండింటినీ కలపాలని చూస్తోంది. సరే, మరి దీని సంగతేంటో లోతుగా చూసేద్దాం రండి. ఒక్క నిమిషం ఆగండి. అసలు బ్లాక్ చైన్కి, ఎనర్జీ సెక్టార్కి ఏంటి సంబంధం? ఈ రెండింటిని నిజంగా కలపగలమా? వినడానికి కొంచెం వింతగా ఉంది కదా, కానీ సరిగ్గా ఇదే ప్రశ్న డయాన్ ప్రోటోకాల్ వెనకనున్న అస్సలు ఐడియా అన్నమాట. ఓకే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామో చెప్తాను. ముందుగా డయాన్ ప్రోటోకాల్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఆ తర్వాత డిఐఓఎన్ టోకెన్ ఎందుకు అంత ముఖ్యం, ఇన్వెస్టర్లు ఎందుకు దీనిమీద కన్నేశారు, అన్నిటికన్నా ముఖ్యంగా ఇందులో ఉన్న రిస్కులేంటి, వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. రైట్, ఇక మన మొదటి టాపిక్లోకి వచ్చేద్దాం. అసలు ఈ డయాన్ ప్రోటోకాల్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది క్రిప్టోని కేవలం డిజిటల్ ప్రపంచానికే పరిమితం చేయకుండా మన రియల్ వరల్డ్తో కనెక్ట్ చేసే ఒక పెద్ద ప్రయత్నం. వీళ్ళ గోల్స్ చూస్తే చాలా పెద్దవిగా అనిపిస్తాయి. చూడండి, వాళ్ళు ఒక క్లీన్ ఎనర్జీ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అంటే ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతోంది ఇలాంటి డేటానంతా బ్లాక్ చైన్ మీద పెట్టేస్తారన్నమాట. దానివల్ల అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇక ఫైనల్ గోల్ ఏంటంటే వీటన్నిటినీ ఉపయోగించి పునరుత్పాదక ఇంధన రంగంలో ఒక పక్కా రియల్ వరల్డ్ యూస్ కేస్ను నిలబెట్టడం. సరే, ఐడియాలు, లక్ష్యాలు వినడానికి చాలా బాగున్నాయి. కానీ అసలు పాయింట్కొద్దాం. వీళ్ళు దీన్నంతా టెక్నికల్గా ఎలా చేయబోతున్నారు, ఆ టెక్నాలజీ వెనకున్న మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా డీపిన్ అనే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ని తెలుసుకోవాలి. డీపిన్ అంటే డీసెంట్రలైజ్డ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. భయపడకండి, సింపుల్గా చెప్తాను. అంటే మన కమ్యూనిటీనే ఓన్ చేసుకున్న ఒక నెట్వర్క్ అన్నమాట. ఉదాహరణకు సోలార్ ప్యానెల్స్ లాంటి ఫిజికల్ డివైజులన్నింటినీ బ్లాక్ చైన్ ద్వారా ఒకదానికొకటి కనెక్ట్ చేస్తారు, అంతే. ఓకే, ఈ డయాన్ ఎకోసిస్టంలో 3 మెయిన్ పార్ట్స్ ఉన్నాయి. ఇది చాలా కీలకం. మొదటిది వాళ్ల సొంత బ్లాక్ చైన్, దీని పేరు ఒడిస్సీ. ఇది ఒక లేయర్ 1 చైన్. 2 మనమిందాక మాట్లాడుకున్న డీపెన్ మోడల్. దీని ద్వారానే రియల్ వరల్డ్ డివైజుల్ని నెట్వర్క్కి కలుపుతారు. ఇక మూడోది ఎనర్జీ ప్లస్ డేటా లేయర్. ఇది క్లీన్ ఎనర్జీ ఎక్కడెక్కడుంది, ఎంత డేటా వస్తోంది లాంటివన్నీ ట్రాక్ చేస్తోంది. ఈ 3 కలిస్తేనే డయాన్ సిస్టమ్ అనేది కంప్లీట్ అవుతుంది. సరే, టెక్నాలజీ గురించి చూసాం. ఇప్పుడు డబ్బుల విషయానికి వద్దాం. అంటే టోకెన్ గురించి. ఏ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్లో అయినా టోకెన్ చాలా ముఖ్యం కదా. మరి ఈ మొత్తం సిస్టమ్కి ఫ్యూయల్ లాంటి డయానీ టోకెన్ ఏం చేస్తోందో చూద్దాం. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. డయాన్ టోకెన్ అనేది ఊరికే కొని అమ్ముకోవడానికి క్రియేట్ చేసింది కాదు. దానికి కొన్ని పక్కా యూస్ కేసెస్ ఉన్నాయి. ఉదాహరణకు నెట్వర్క్లో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఫీజులు కట్టడానికి, నెట్వర్క్ని రన్ చేసే నోడ్ ఆపరేటర్లకు రివార్డ్స్ ఇవ్వడానికి, ఆఖరికి ఫ్యూచర్లో ప్రాజెక్ట్ ఎలా ముందుకు వెళ్లాలి అనే ఓటింగ్లో పాల్గొనడానికి కూడా ఈ టోకెన్ అవసరం. ఓకే, టెక్నాలజీ అంతా బానే ఉంది. మరి ఇన్వెస్టర్లు ఎందుకు దీనిమీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? దీని చుట్టూ ఉన్న హైప్ ఏంటి? ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇన్వెస్టర్లు దీనివైపు చూడ్డానికి కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, రియల్ వరల్డ్ యూటిలిటీ అనే ట్రెండ్. క్రిప్టోలో ఇప్పుడు ఇదే నడుస్తుంది. దీనికి తోడు డిపిఐఎన్ అనే సెక్టర్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఎనర్జీని, బ్లాక్ చైన్ని కలిపే ప్రాజెక్టులు మార్కెట్లో చాలా చాలా తక్కువ. ఈ యునీక్నెస్సే దీనికి పెద్ద ప్లస్ పాయింట్. ఒక్క నిమిషం, ఇక్కడొక విషయం చాలా క్లియర్గా చెప్పాలి. డయాన్ అనేది ఏదో మీమ్ కాయిన్ కాదు. అంటే ఇది కేవలం సోషల్ మీడియా హైప్తోనో ట్రెండ్స్తోనో పెరిగిపోయేది, పడిపోయేది కాదు. ఇది ఒక సీరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి పుట్టింది. ఈ టేబుల్ చూస్తే ఆ తేడా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. యూస్ కేస్ దగ్గర్నుంచి రిస్క్ లెవెల్ వరకు ప్రతి దాంట్లో మీమ్ కాయిన్లకి, డియోనీకి చాలా డిఫరెన్స్ ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే డియోనీ అనేది ఒక 100 మీటర్ల స్ప్రింట్ కాదు, ఇదొక మ్యారథాన్. అంటే ఇదొక లాంగ్ టర్మ్ గేమ్. సరే, ఇప్పటిదాకా పాజిటివ్స్ అన్నీ చూసాం. కానీ ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన టాపిక్కి వస్తున్నాం. ఏ ఇన్వెస్ట్మెంట్కైనా సరే కాయిన్కి ఒక సైడ్ చూస్తే సరిపోదు కదా, రెండో వైపు కూడా చూడాలి. అంటే రిస్క్ల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈ ప్రాజెక్ట్లో ఉన్న రిస్కులని మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. నంబర్ 1,
ఇది ఇంకా చాలా ఎర్లీ స్టేజ్లో ఉంది. అంటే ముందు ముందు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. 2. అడాప్షన్ రిస్క్. ఐడియా బాగుంటే సరిపోదు, దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయాలి, జనాలు వాడాలి. అది గ్యారంటీ లేదు. 3. లిక్విడిటీ. ఇది చిన్న మార్కెట్ క్యాప్ ప్రాజెక్ట్ కాబట్టి ప్రైస్ చాలా వాలటైల్గా ఉంటుంది. అంటే ఉన్నట్టుండి పెరగొచ్చు, ఉన్నట్టుండి పడిపోవచ్చు. చివరిగా నెరేటివ్ రిస్క్. ఒకవేళ ఈ డీపిన్ లేదా ఎనర్జీ ట్రెండ్ ఫేడ్ అయిపోతే దాని ఎఫెక్ట్ ప్రైస్ మీద గట్టిగా పడుతుంది. మరి ఈ రిస్క్లన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏం చెయ్యాలి? ఒక సింపుల్ రూల్ ఏంటంటే, డయోన్ లాంటి నెరేటివ్ బేస్డ్ కాయిన్స్ని మన టోటల్ పోర్ట్ఫోలియోలో చాలా చిన్న పార్ట్కే కేటాయించాలి. ఉదాహరణకి ఒక 5% లేదా అంతకన్నా తక్కువ. ఇవి మన మెయిన్ ఇన్వెస్ట్మెంట్స్ అస్సలు కాకూడదు. ఇది చాలా ముఖ్యం. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ కొటేషన్ గుర్తుపెట్టుకోండి. డ్యూన్ అనేది ఫాస్ట్ ప్రాఫిట్స్ ఇచ్చే కాయిన్ కాదు, వాళ్ళు అనుకున్నది చేసి చూపిస్తేనే, అంటే ఎగ్జిక్యూషన్ సక్సెస్ అయితేనే దీనికి వాల్యూ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది షార్ట్ టర్మ్ గ్యాంబ్లింగ్ కాదు, ఒక లాంగ్ టర్మ్ జర్నీ. టీం గనక వాళ్ల ప్రామిసెస్ని నిలబెట్టుకుంటేనే ఇందులో మనం అసలైన విలువను చూడగలం.